ఉన్న పెద్దలకు విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు యావత్ భారతావని 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంది. సో మనకి స్వాతంత్రం వచ్చినది 1947 ఆగస్టు 15. అప్పటికి భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాంగం అమలులో ఉంది. మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం అవసరమని భావించిన నాటి పెద్దలు, పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో నిర్మించిన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ వివిధ దేశాలలో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి భారత రాజ్యాంగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకముగా రూపొందించడం జరిగినది. ఈ రాజ్యాంగం యాక్చువల్గా నవంబర్ 26, 1949 ఆమోదించబడినప్పటికీ దీనిని చరిత్రలో ఒక ప్రాధాన్యం ఉండేలా చూసేందుకు 2 నెలల తర్వాత 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి తీసుకురావడం జరిగినది. ఎందుకంటే ఇది స్వాతంత్రం పూర్వం ఈ రోజుని పూర్ణ స్వరాజ్ డేగా జరుపుకునేవాళ్ళు. అంటే 1930 నుంచి 1947 వరకు ఈ జనవరి 26 స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్రం రాకముందు జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవం. అందుకని ఆ ప్రతిష్టాత్మక రోజుని మనం స్వాతంత్రం తర్వాత రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగింది. భారతదేశం స్వాతంత్రానంతరం ఈ 77 సంవత్సరాలలో ఎన్నో రంగాలలో ప్రగతి సాధించిందనే చెప్పాలి. వాటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ప్రాచీన భరతఖండం యొక్క మహిమాన్విత చరిత్ర నేడు ఆధునిక భారతదేశంగా ఒక అద్భుత పరివర్తన చెంది సింధులోయ నాగరికత నుండి సాంస్కృతిక విప్లవం వరకు, వేదయుగం నుండి వైశ్విక వేదిక వరకు భారతదేశం ఎల్లప్పుడూ కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందుతూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. 77వ గణతంత్ర దినోత్సవం ఈ నిరంతర పురోగతి సమయానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ముఖ్యంగా 77వ గణతంత్ర దినోత్సవం కేవలం ఆవిష్కరణలను ప్రదర్శించి విజయాలను సెలబ్రేట్ చేసుకునే సందర్భం మాత్రమే కాదు, మన సామూహిక సామర్థ్యాన్ని గుర్తించి భవిష్యత్తు వైపు చూసే సమయం కూడా. ప్రాచీన జ్ఞానం మరియు ఆధునిక నవీకరణ మధ్య సమతుల్యత సాధించిన భారతావని 21వ శతాబ్దంలో ప్రపంచ నాయకత్వానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రత్యేక దినోత్సవం మన వైవిధ్యంలో ఏకత్వాన్ని, చరిత్రలో అదృష్టాన్ని మరియు మన సామర్థ్యంలో అవిశ్వసనీయ విశ్వాసాన్ని జరుపుకోవడానికి ఒక మహత్తర అవకాశాన్ని కల్పించింది. యుగాల నుండి మనది ఒకటే కాదా సవాళ్లను అధిగమించడం, సాధనలను సృష్టించటం మరియు మానవాళి వికాసానికి దోహదపడటం. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.